ఏరా ఈ పూట వదిలేద్దాం. తిరుగుతూ ఉంటుంది హాయిగా. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మా రాధమ్మ చక్కగా బయటకు వచ్చేసండి. అటు పెత్తనాలు చేయడం, ఇటు పెత్తనాలు చేయడం, మా రోజా గూట్లోకి వెళ్ళిపోవడం, ఇలా ఎన్ని చేస్తుంది. ఎలా వెళ్తుంది ఏంటి అని మాకు చాలా కాలం అర్థం కాలేదండి. ఈరోజు చూస్తే తెలిసిందనమాట అదేంటి, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఏరా ఇంకెళ్ళి భోంచేయి. ఇప్పుడే శుభ్రంగా క్లీన్ చేసి మేత వేసానండి. ఏంట్రా రాదమ్మా, రోజా తొట్లోకి వచ్చేవి నచ్చిందా? ఇక్కడ బాగుందా? ఉండిపోతావు ఇక్కడ. చూడండి, రోజా అటు ఇటు వెళ్తా వస్తా దానికి నచ్చినట్టుగా తిరుగుతుంది. ఇంచుమించు ఈ నెట్ ఖాళీ చేసేసినట్టే. ఏరా రోజా, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు చూసావా? రాదొచ్చింది. రోజా మేడం ఇంటికి రాధా మేడం వచ్చారు. ఇదిగోండి ఎలా వెళ్ళిందో లోపల కనపడుతుందా? ఏరా రాధా, ఏంటి సంగతి? దీంట్లో దూరేవే ఉండిపోతావు అక్కడ. ఉండిపో. ఎల్లు రోజా, అటు చూడు. రాధమ్మ వచ్చింది. మా రాధ చక్కగా తప్పించుకుని బయటకు వచ్చేయడానికి కన్నం ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఇదిగోండి ఈ మూల, ఇదిగోండి ఇక్కడ. చూడండి ఎలా వస్తుందో రాధ. ఏరా ఈ పూట వదిలేద్దాం. తిరుగుతూ ఉంటుంది హాయిగా. ఈ కిందకి వెళ్ళిపోద్దండి, ఆ సీట్ ఒకటి కిందకి. అదే బాధ, దాన్ని లాక్కురాలేం బయటికి. అమ్మా రాదమ్మా తిరుగు. పిల్ల ఎలా ఉందో చూడండి ఇక్కడ. ఏరా ఏ తుప్పలు వెనకాల ఇక్కడ. ఇక్కడ ఈవిడి అడవిలో సింహాలు తిరుగుతున్నట్టే. చిరత పుల్లు. ఏమ్మా మీరు చిరత పుల్లా? చూడండి ఆ కారు కిందకి వెళ్ళిపోయి ఎలా నెక్కిందో. ఎలా తీయగలం చెప్పండి దాన్ని? ఆ టైర్ పక్కన కలిసిపోయి ఎలా ఉందో నడుస్తుంది. ఏరా ఎటు వెళ్ళిపోతావు? అబ్బో రోజా కూడా ఉంది. ఈ రెండు బాగానే ఉంటాయండి, చక్కగా ఒకదానికొకటి ఏమి కలిసిపోయి ఫ్రెండ్సే. మీరా ఎక్కడున్నావు? రోజా ఎక్కడ, నువ్వెక్కడ? ఇదిగోండి ఇటు పక్కకు వచ్చేసింది. ఏమా గోపి ఏమో పడుకుంది, ఈవిడి గారేమో మెల్లగా పెత్తనాలు చేస్తుంది. ఏరా రోజా, నీ ఇల్లు కూడా మొత్తం టపారం ఎత్తేసావు. ఇది వరకు అయితే నీ ఇంట్లోకి దూరింది, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఏంటి రోజా? ఇదిగోండి ఇక్కడ పందికొక్కు కన్నాలు. కన్నానికి ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మొత్తం గార్డెన్లో మొక్కలు వేర్లు కొట్టేస్తాయండి. వెళ్ళు. రాధా కొద్దిగా మేత తింటుందండి. మేత తినేసి పెత్తనాలకు వెళ్ళిపోయింది. గోపి ఏం చేస్తుందో చూడండి. ఇదిగోండి ఇలా. ఏరా హైబర్నేషన్ మొదలెట్టేస్తున్నావు. ఇదిగోండి ఆ లోపలికి నెక్కేసి ఇంకా మెట్లో దూరిపోయి ఈ 4 నెలల పాటు తిండి తిప్పలు ఏమీ ఉండవు. గాలి కూడా పీల్చుకోకుండా ఇంక ఇలాగే ఉండిపోతాయండి. గోపి ఏమ్మా బుజ్జుంటావా? బుజ్జ డిస్టర్బ్ చేయండిలే. ఇలా కప్పేసి ఉంటుందండి కవరు. దాంతో మనకు తెలియదు అసలు అది అక్కడ ఉన్నట్టు.
ఇంక తిండి ఇవన్నీ ఇంకా ఆగిపోతాయండి. ఇంక టబ్బు బోర్లించేయడమే మెల్లిగా. రాధ మెల్లిగా ఆ మూల నుంచి అలా తిరుగుతూ 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 ఇంక ఇటు పక్కన చిరు రోజాల ఏరియాకి వచ్చేసింది. ఇందాక చూస్తే ఇక్కడ ఉంది, ఇప్పుడు మరి ఎక్కడ ఉందో చూడాలి. చాలా ఫాస్ట్గా తప్పించుకుంటుందండి ఇది. వెతుక్కోవాలండి బాబు, అదే బాధ. ఎక్కడుందా ఏంటి మూలకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పందికొక్కు కన్నంలో దూరిందంటే ఇంకే మూలకి వెళ్ళిందో తెలియదు. ముందు ఇక్కడ ఏదైనా అడ్డం పెట్టేయాలి. ఇదిగోండి ఇంకా కారు కిందే ఉంది. తీసేసామండి దీన్ని, ఎందుకంటే దీన్ని వెతుక్కోవడం కష్టం. అందుకని లోపలేసేద్దామని. కారు అడుగునే తిరుగుతుంది కదా, కారు మీద కూడా కాసేపు కాలక్షేపం చేస్తే సంబరం తీరిపోద్ది దానికి. ఏరా బాగుందా, కారు ఎక్కావా పైన? ఇంకెళ్ళిపో, నీ గూట్లోకి వెళ్ళిపో. పెట్టేసామండి ఇక్కడ. ఏరా రాదమ్మా, ఇదిగో గోపి. నువ్వు కూడా బొజ్జుంటావా లేకపోతే మేత వేయమంటావా? మేత వేస్తానులే, తింటావేమో చూద్దాం. కాసేపు తిరుగు, తిరిగాక మేత వేస్తాను. ముందు నీళ్ళు క్లీన్ చేసేస్తాను. రాదమ్మ ఏదో కొద్దిగా తింటుంది. ఈ గోపి అయితే ఏమీ లేదండి, కంప్లీట్ వేసేసింది పడక. చూసారా, అదిగా తలకాయ కాసేపు అటు తిప్పుద్ది ఇటు తిప్పుద్ది, మొత్తానికి ఇదే ప్లేస్ సెటిల్ అయిపోయింది. ఈవిడ ఇంకొక ఆడిపోతే ఇదిగోండి ఆకులోనేమో చెట్టు కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా ఏదో కొంచెం కొంచెం తిన్నానా అన్న పేరుకు తింటది. ఏమా ఈ 4 నెలలు ఏమీ తినకుండా ఎలా ఉంటారా బాబు? మా రాధ చక్కగా తప్పించుకుని బయటకు వచ్చేయడానికి కన్నం ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఇదిగోండి ఈ మూల, ఇదిగోండి ఇక్కడ. ఇటు నుంచి చూపిస్తాను. ఇదిగోండి మా పిల్లి పిల్లలు అప్పుడు కన్నం పెట్టినాయండి. అటొకటి ఇటొకటి ఉండి ఆడుకున్నాయి. అవి చూడండి, చిట్టి పిల్లి పిల్ల ఎలా దాక్కుందో. ఏరా చక్కగా బాగానే చూస్తున్నావు. చిన్న కన్నం పెడితే మెల్లిగా మా రాధ దూరి 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 చక్కగా ఇలా చేసింది. మేము ఎటు వచ్చేస్తుంది అనుకుంటే ఇదిగోండి ఇక్కడ పెట్టింది. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది క్లోజ్ చేసేయాలి ఇప్పుడు, లేదంటే ఇప్పుడు దాన్ని ఎత్తుక్కోలేమండి. ఏదో చిన్నగా తింటుందండి. మా రాధ ఏర్పాటు చేసుకున్న అడ్డదారి, దొడ్డిదారి, మొత్తానికి ఆ దారిని ఇలా క్లోజ్ చేసేసామండి. అటో ఇటక పెట్టి. లేకపోతే ఇది తప్పించుకుంది అనుకోండి, దీన్ని ఎత్తుక్కోవడానికి తాపులు దిగొస్తారు. ఇంకో 4 నెలలు ఆగామంటే మళ్ళీ మొదలండి. గోతులు తీసుకోవడం, గుడ్లు పెట్టుకోవడం, ఇదంతాను చూడాలి. ఏదన్నా మగతాబేలు దొరికితే కనుక తీసుకుంటామండి. పాపం ఇవి అలాగే గాలి గుడ్లు పెట్టేస్తున్నాయి కదా. మా రాధా గోపీలు ఇక హైబర్నేషన్లోకి వెళ్ళిపోతున్నాయండి. మేత కూడా సరిగ్గా తినట్లేదు. ఇదిగోండి రాధమ్మ గోపి చూసారా ఎలా కూర్చుందో మెట్లు తూరిపోయి. చూసారు కదండి, అది అలా చక్కగా చిన్ని కన్నంలోంచి బయటకు వచ్చేసి చాలా చక్క పెట్టేసింది. ఏరా ఇంకలో వచ్చేసేసా, అయినా నువ్వు ఇంకేమీ చెయ్యవులే, పడుకుని పోతావు. చూసారుగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా పెట్స్ ఏమైనా పెంచుకుంటూ ఉంటే వాటి వేషాలు అవి పనులు మీకు ఎలా నవ్వు తెప్పిస్తాయో అవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.